తప్పుడు వాగ్మూలాలు ఇవ్వడం జరిగింది కోర్టులో. వీళ్ళందరూ కూడా ఇప్పించి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, మా రాష్ట్ర నాయకులు పోతుల మహేష్ గారు, పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. చాలా నిరుపేదలు, వారికి నోటీసులు సర్వ్ చేసామని చెప్పని ఏదో విధంగా వాళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పని వాళ్ళు ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను అడిగేది ఒకటే, స్థానిక ప్రజాప్రతినిధులంతా ఏం చేస్తున్నారు? అసలుకి ఇంతమంది 42 మంది రోడ్డు మీద పడిపోతుంటే మహిళలంతా కూడా పోలీసుల్ని పాపం చాలా బాధతో, ఆక్రోశంతో, చాలా ఆవేశంతో, చాలా ఆవేదనతో పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు, మాకు మనుగడ కల్పించండి అని. ఈ స్థలాలకి ఇక్కడ మున్సిపల్ ప్లాన్ ఉంది, బ్యాంకులో లోన్లు ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్లాన్స్, బ్యాంకు లోన్స్తో కడితే ఈరోజు కొంతమంది వాళ్ళకి తెలియకుండా ఇది మాది అని చెప్పని కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేసి వారికి పోలీసు వ్యవస్థ అంతా కూడా, నాకు తెలిసి విజయవాడలో ఉన్న పోలీసు అంతా కూడా ఈరోజు ఇక్కడనే ఉంది. ఇక్కడేదో చాలా పెద్ద ఇది జరిగిపోతుంది. పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ పేదవారిని కాపాడాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా, నాకు తెలిసి సిటీలో పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న పోలీసులు అంతా కూడా ఈ పేదవారి కొట్టడానికి మాత్రం ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఇది చాలా బాధాకరం. నేను గతంలో ఇంతకుముందు వచ్చాను, రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి, అన్ని పార్టీలు వీళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పని. కానీ ఆ ధోరణి ఇక్కడ నాకేం కనపడట్లేదు. మరి కబ్జా చేసేవాళ్ళు జనసేన పార్టీ వాళ్ళే, మళ్ళీ ఇక్కడ కొంతమంది వాళ్ళే కనబడతారు. మళ్ళీ ఇక్కడ చాలా బాధేస్తుంది. ఎవరైనా కానీ మానవతా దృష్టితో ప్రతి ఒక్కళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా వీళ్ళని రోడ్డు మీద పడేయడం అనేది చాలా బాధాకరం. ఇదేనా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అంటే? ఇవేనా? కనీసం 15 నెలల్లో ఒక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు. ఈ కుటుంబాలు మాత్రం రోడ్డు మీద పడేస్తున్నాయి. P4 అంటే ఇదేనా? బాధితుల తరపున ఎవరైతే ఇక్కడ పాపం రూపాయి కూడబెట్టుకొని పిల్లల పెళ్లిళ్ళ కోసం అని చెప్పని, అదేవిధంగా వాళ్ళకు నీడ ఉండడానికి వాళ్ళు చేస్తే ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క 42 మంది ఫ్లాట్స్ ఉన్నారో వాళ్ళ తరపున వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. దయచేసి నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా, స్థానికంగా ఉన్న ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరు పేదవారి తరపున ఉంటారా, పెత్తందారుల తరపున ఉంటారా అనేది మీరు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతుంటే ఏ ఒక్క స్థానిక ప్రజాప్రతినిధి దీంట్లో ఇంతవరకు రాలేదు. కనీసం వీళ్ళ మొర వినడానికి కానీ దాదాపు 2 నెలలు వీళ్ళు ధర్నాలు చేశారు. ధర్నాలు చేసినప్పుడు మాత్రం ఒకరోజు జనసేనలో, ఒకరోజు టీడీపీ వాళ్ళు వచ్చి మీకెందుకు మేము అండగా ఉంటాం, మీకు పని అయిపోయింది, మీకు ఇబ్బంది లేదని చెప్పన్నారు. ఇప్పటికి అదే మాటలు చెప్తున్నారు. కానీ ఒక పక్కనేమో వీళ్ళని లోపల నుంచి మహిళలను కూడా జుట్లు పట్టుకొని లాగి బయటపడే పరిస్థితి కనబడుతుంది. చాలా బాధాకరం. మహిళల్ని ఏ విధంగా అవమానిస్తారనేది ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. మీకు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ఏం చేయాలండి? పేదవారికి అండగా ఉండాలి. కానీ పేదవారికి నిలువు నీడ లేకుండా చేస్తుంది కూటమి ప్రభుత్వం. దయచేసి ఇప్పటికైనా కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మీరు స్పందించాలి. పేదల తరపున నిలబడతారా, పెత్తందారులు నిలబడతారా అని చెప్పని నేను మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఈరోజు.